హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ఫుట్బాల్ మ్యాచ్కి అయితే పోతున్నాను. ఎలా ఉంది అవుట్ఫిట్? బాగానే ఉందా? మళ్ళీ ఒక ఫోటో తీసుకొని లాస్ట్లో ఫోటో పెడతాను. చాలా లేట్ అయిపోయింది. వెళ్ళి ఇంకా ఫ్రెండ్స్ని పిక్ చేసుకొని వెళ్ళాలి అక్కడికి. కంఠీరవ స్టేడియం, అక్కడ కబ్బన్ పార్క్ దగ్గర. సో ఓకే, లెట్స్ గో. ఇప్పుడైతే ఇక్కడికి కంఠీరవ స్టేడియం దగ్గరకు వచ్చేసాము. యాక్చువల్గా నాకేమంతా తెలీదు ఈ ఫుట్బాల్ అంతా కూడా. మా ఫ్రెండ్స్ పిలుచుకొచ్చాను, వచ్చేసాను అంతే. నేను మా ఫ్రెండ్స్ వచ్చేసి బెంగళూరు టీంకి సపోర్ట్. సో వాళ్ళే సపోర్ట్ అయితే నేను అదే. కానీ ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు దీనికి. నాకు తక్కువే తెలిసి ఇవన్నీ. క్రౌడ్ అయితే హెవీగా ఉన్నారు. నాకైతే గేమ్ ఏమీ తెలీదు. నేను ఫస్ట్ టైం వచ్చాను ఒక ఫుట్బాల్ మ్యాచ్కి. లెట్స్ సీ నేను ఎలా ఎంజాయ్ చేస్తాను, ఏమేమి చెప్పి అన్నీ చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ బిఎఫ్సి టీంకి వేరే లెవెల్లో ఉంది. అసలుకి చూస్తుంటేనే గూస్ బంప్స్ లాగా అనిపిస్తున్నాయి నాకు. అదే కప్పు గెలుచుకుంటూ వచ్చేది. ఇదేమో నాకు అర్థం కాలేదు, మీకు అర్థమైతే కామెంట్ చేయండి. వచ్చేసాం ఇక్కడికి. ఫుట్బాల్ మ్యాచ్ బెంగళూరు వర్సెస్ కేరళ. బెంగళూరు టీం వాళ్ళు కాదు, కేరళ టీం వాళ్ళు గోల్ కీపర్ తెచ్చినట్టున్నారు. నాకు తెలియదు, వాళ్ళు గోల్ కీపర్ అని కూడా తెలీదు. కరెక్టేనా? వాళ్ళే కేరళ టీము. ప్రాక్టీస్ ఏదైనా నడుస్తున్నట్టుంది. ఇంకా ఈ బెంగళూరు వాళ్ళు రాలేదు. వీళ్ళే బెంగళూరు ప్లేయర్స్. ఉంది అంతా ఆరెంజ్ పింక్ స్కై. నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇది ఫుట్బాల్ మ్యాచ్. ఇక్కడ ఏదో ఒక యాంథమ్ స్టార్ట్ అవుతుంది, ఇండియన్ సూపర్ లీగ్ అని చెప్పి. జూమ్ చేసి ఎంతమంది కనిపిస్తుందో తెలియట్లేదు, కానీ ఫుట్బాల్కి ఇంత క్రేజ్ నేను ఎప్పుడు చూడలేదు. ఫైనల్గా బెంగళూరు గెలిచింది. మా ఫ్రెండ్ చాలా హ్యాపీ.
We are going back to PG after winning the match. గైస్ అండ్ మామా బ్రోస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పి ఆ తర్వాత వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే గైస్, బాయ్.